సో ఇంకొక డౌట్ ఏంటి అంటే గురుజీ, కొంతమంది సామూహికంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ చండీ హోమాన్ని, ఇంకొకరు ఇండివిజువల్గా చేసుకుంటారు. అలా చేయడం మంచిదా, ఇలా చేయడం మంచిదా అని అడుగుతున్నారు. సామూహికంగా చేస్తూ ఉంటారు అనేది ఎక్కడ లేదండి. చాలా మంది చాలా తక్కువ, ఏదైనా ప్రతిష్టలో అలాంటి దాంట్లోనే చేస్తారు. ప్రత్యేకించి మన సోషల్ పోస్టే అతి త్వరలో సామూహిక చండీ హోమాన్ని నిర్వర్తించబోతున్నాం. తొలుత భాగ్యనగరంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతాల్లో నిర్వర్తించాలని సోషల్ పోస్ట్ భక్తి ఛానల్ నిర్ణయించింది. సామూహికంగా చాలా తక్కువ ఉంటుందండి, వ్యక్తిగతంగానే చేస్తుంటారు. దీంట్లో చండీ హోమం, నవచండీ, శతచండీ, సహస్రచండీ, అతిచండీ, అతిరాత్రం అన్నట్టుగా ఇన్ని రకాలుగా ఉన్నాయి. చాలా దాని ప్రకారంగానే ఇది ఉన్న దాంట్లో కల్లా కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ కూడా, ఎందుకంటే ద్రవ్యాలే సుమారుగా 300 నుంచి 400 వస్తువులు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఉన్న చండీ హోమాన్ని ఇలా చేసుకుంటే చాలా మంచిది. సాధారణంగా చండీ హోమం ఎవరు చేయొచ్చు గురూజీ? నార్మల్గా భక్తులు కూడా ఈ చండీ హోమం నిర్వహించేటప్పుడు వాళ్ళు వచ్చి కూర్చొని చూడడం, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇలా చేయొచ్చా? యా, చండీ హోమాన్ని ప్రతి ఒక్కరు చూడొచ్చండి. వాళ్ళు ఒకళ్ళు పిలుపు మీద, ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లో మీరు మీ వారు కూర్చొని చేస్తున్నారు అనుకోండి, మీ బంధుమిత్రులందరూ పిలుచుకొని చూసుకోవచ్చు. ఆ వైబ్రేషన్ వాళ్ళు విన్నా, ఆ యొక్క హోమ ధూమం వాళ్ళు పీల్చుకున్నా కూడా వ్యాధులంతా కూడా తొలగి, బ్లాక్స్ ఉంటాయి చూసారా, అందులో వేసేవన్నీ కూడా ఆయుర్వేదిక్ వస్తువులే. సుమారుగా 300 పైచలకు వస్తువులు అందులో పడుతూ ఉండగా ఘృతం అవుతుంది. ఇంకోటి ఏమంటే ఒట్టి కర్ర మాత్రం వేసి కాల్చేది కదా, అందులో ఉన్న వస్తువులన్నీ కూడాను తడితో కూడినటువంటి వస్తువులే. గుమ్మడికాయ వేస్తారు, పండ్లు వేస్తారు, ఆకుకూరలు వేస్తారు, చెరుకులు వేస్తారు, ఈ యొక్క ఆయుర్వేదిక్ వస్తువులన్నీ వేస్తారు. ఇవన్నీ కూడా తడితో కూడింది. ఆ తడితో కూడింది కూడా అమ్మవారి మంత్రం చెప్పకుండా అవన్నీ కూడా కాలుతుందట, హోమం అవుతుందట, ఘృతం అవుతుందట. దాన్ని ఘృతం అంటారంటే ఆడడం. అంత పవర్ఫుల్ అనమాట. ఈ ఎవరైనా చేయవచ్చు, ఎట్లయినా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో వ్యక్తిగతంగా చేయడం అనేది ఎంత విశేషం అంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సో చండీ హోమం ప్రత్యేకంగా ఏ దేవతకి అంకితం చేయబడింది? ముగ్గురు అమ్మలకు మూలపుటమ్మ అని అంటారు చూసారా, శ్రీమాత, శ్రీ విద్య అని ఎలా అంటారో, శ్రీ మాయా విద్య, ఈ ముగ్గురు అమ్మవారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి యొక్క యాగం. అన్నిటికంటే ఆదిశక్తి చండీ పరాభట్టారికా దేవత అమ్మవారి యొక్క హోమాన్ని ఎవరెవరైతే చేస్తారో అంత ఆనందం పొందుతారు. ముగ్గురు అమ్మల యొక్క అనుగ్రహం కూడా పొందుతారు. సో చండీ హోమాన్ని పర్టికులర్గా ఈ టైంలో చేయాలి, ఈ రోజులో చేయాలి, ఈ కాలంలో చేయాలి అని ఏమన్నా టైమింగ్స్ ఉన్నాయా? ఉందండి. చండీ హోమం చేయడానికి కాల పరిమితి ఉంది. ఒకటి వచ్చేసి శరన్నవరాత్రుల్లో చేసుకోవచ్చు. దానికి తిథివార నక్షత్ర యమగ నదురుమూర్తి ఏది చూడొద్దు. ఆ నవరాత్రుల్లోనూ 9 రోజులు చేస్తుంటారు చండీ హోమం. తర్వాత ప్రతిష్టాకృతువులు, దేవాలయ ప్రతిష్టాకృతువులు, వార్షికోత్సవాలు, దాంట్లో కూడా చేస్తుంటారు. లేదండి, నేను నా యొక్క వ్యక్తిగతంగా కామ్యార్థం చేయాలి అనుకుంటున్నాను అంటే మీ యొక్క పుట్టినరోజు, పుట్టిన నక్షత్రం యొక్క ప్రకారము మీ తారాబలాన్ని చూసి కూడా ఆ రోజు కూడా చేయొచ్చు. ప్రత్యేకించి యొక్క అమ్మవారి యొక్క హోమాన్ని శుక్రవారం, మంగళవారం, అమావాస్య, పౌర్ణమి తిథిల్లో చాలా అద్భుతంగా చేయొచ్చు. దానికి తిథివార నక్షత్రాలు కూడా చూడక్కర్లేదట. మంగళ, శుక్ర, అమావాస్య, పౌర్ణమికి తిథివార నక్షత్రాలు కూడా చూడక్కర్లేదు. ఆ రోజు చూస్తే పవర్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పడం చెప్తారనమాట. ఇంకా వ్యక్తిగతంగా ఈ 4 రోజుల్లో మీ యొక్క నక్షత్రము, మీ యొక్క శ్రీమతి నక్షత్రము, మీ పిల్లల నక్షత్రము వచ్చిందన్నట్టు చేసుకుంటే ఇంకా విశేషం. మన పర్పసే అవసరార్థం చేసుకుంటున్నాం కదా, కామ్యం అంటారు దాన్ని, అవసరార్థం. అలా చేసుకుంటే చాలా మంచిది. ఓకే. సో కుటుంబ సమస్యలతో బాధపడే వాళ్ళు కానివ్వండి, మానసికంగా ఒత్తిడికి గురయ్యే వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఒక వ్యాపారం స్టార్ట్ చేశారు కానీ రిజల్ట్స్ అయితే అసలు లేవు. సో అలాంటి వాళ్ళు ఈ చండీ హోమంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? వ్యాపారస్తులారా, ఏం జరుగుతుందో తెలియదు. తలుపు తెరిచి కూర్చోవడం, రాత్రి వరకు వ్యాపారం జరిగితే అది అదృష్ట ప్రకారంగా జరుగుతుంది. కానీ ఈ అమ్మవారు ఏం చేస్తుందంటే ఆ నరదృష్టిని పోగొడుతుంది. ఫస్ట్ ప్రత్యేకించి మీరు అడిగింది వ్యాపారస్తులకి, అద్భుతంగా ఉంటుందండి. వ్యాపారస్తులకి చేస్తే ఆ యొక్క ఒక్కొక్క శ్లోకం ఉంటుంది చూసారా, ఆ యొక్క శ్లోకం దుర్గే స్వత హరతి బీజపతే చందో అని చెప్పేసి ఏం చెప్తుంది అమ్మవారు? దారిద్ర్య దుఃఖ భయహారిణి. ఏ విధమైనటువంటి దరిద్రం ఉన్నా తొలగుతుంది. ఎలాంటి దరిద్రం అంటే చూపు, అన్నిటికంటే ఆహా వీడు బాగున్నాడు అని ఎవరెవరికైతే నరదృష్టి ఉందో వాళ్ళందరూ కూడా చండీ హోమం చేసుకోండి. వ్యాపారస్తులకి అంత అద్భుతంగా ఉంటుందండి. ప్రతి వ్యాపారస్తులు వాళ్ళు చాలా బాగా వ్యాపారం చేస్తున్నా, ఇబ్బందిగా ఉన్నవారు కూడా ఈ చండీ హోమాన్ని చేసి చూడండి. ఒక్క 48 రోజుల్లోపు అమ్మవారు మీకు ఆ రిజల్ట్ చూపిస్తారు. ఇది సత్యం. మన సోషల్ పోస్ట్ ద్వారా మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను.